ఇక్కడ నోటిఫికేషన్ చూడండి, యూ హ్యావ్ 48 hours లెఫ్ట్, వి నీడ్ టు వెరిఫై యువర్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. అంటే ఇంకా మనకి 48 గంటలే టైం ఉన్నదంట. ఈ టైం దాటింది అనుకోండి, ఈ టైంలోపు మనం అకౌంట్ని మన డీటెయిల్స్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకోకపోతే మన అకౌంట్ పోతుంది అని మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అవును, ఇట్లా వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఏమేమి డీటెయిల్స్ అవసరం అవుతాయి, అసలు ఇది రియలా ఫేకా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనే ముచ్చట మొత్తం కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. ఎవరైతే ఫేస్బుక్ అకౌంట్ని మంచిగా మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారో ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక మీరు స్కిప్ చేసిన అనుకోండి, మీరు 100%గా మీరు ఫేస్బుక్ని మెయింటైన్ చెయ్యలేరు. అంతే, మీ టైము మీ శ్రమ మొత్తం కూడా వృధా. ఇంకా మీరు అందరూ డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారంటే అది అంతా కూడా పోతుంది. కాబట్టి వీడియోని ఏ ఒక్కరు కూడా, అంటే నార్మల్గా ఇది మా ప్రొఫైల్ మేము మా పర్సనల్గా యూజ్ చేస్తున్నాం అనే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మాత్రం 100%గా ఫేస్బుక్ అకౌంట్ అయితే పోతుంది. 48 hours 2 hours 2 minutes అనేది కూడా చెప్పలేము, కానీ అకౌంట్ కన్ఫామ్గా పోతుంది. మరి పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే ముచ్చటనే నేను చెప్తా. ఇక వీడియోని అయితే లైక్ చేసి అయితే క్లియర్గా చూడండి. ఇలాంటి ముచ్చట్లు ఇంకా మన అకౌంట్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారు అనుకోండి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ముందునే తెలిస్తే మీరు ముందు జాగ్రత్తగా ఉంటారు. ఓకే కదా? ఇక అసలు విషయం ఏంటంటే, నేను ఫేస్బుక్ పేజీ లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్లు చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్లో, అదంటే ఒక డేంజర్ సింబల్ అన్నమాట. ఇక్కడ మనకి ఎల్లోలో చూపిస్తుంది, అంటే మన అకౌంట్ డేంజర్లో ఉంది అని అర్థం. ఏంది? యూ హ్యావ్ 48 hours లెఫ్ట్, వీ నీడ్ టు వెరిఫై యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్తుంది. అంటే 48 గంటలనే మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి మనం వెరిఫికేషన్ అనేది చేసుకోకపోతే అకౌంట్ పోతుంది అని చెప్తుంది. ఇక ఇట్లా కనబడుతూనే మనం ఎవరైనా ఏం చేస్తాం, ఫస్ట్ తలకే గుద్దుకుంటాం, అయ్యో బాబు 48 గంటల టైం ఉన్నాడు. కొంతమందికి 24 hours ఉంటాడు, 12 hours ఉంటాడు. అంటే అందరూ ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసుకోరు కదా, ఎప్పుడో చూసుకుంటారు. సో అలాగే నాకు కూడా అంతే. ఫస్ట్ ఎవరైనా ఈ మెసేజ్ చూసుడుతోనే ప్రతి ఒక్కరు భయపడతారు. అయ్యో వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి, మరి ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మన అకౌంట్ పోతుంది కావచ్చు, దాని దగ్గర ఎట్లా కేర్ఫుల్గా ఉండాలి ఏంటి అని ఆలోచిస్తారు. కానీ అసలు ఇది రియలా ఫేకా అనేది మాత్రం చాలా మటుకు అసలు ఎవరు ఆలోచించకుండానే ముందుకెళ్ళిపోతారు. కాబట్టి కొన్నిసార్లు అకౌంట్స్ అనేది పోతాయి. కాబట్టి మనం అసలు ఇది రియల్ ఫేక్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ క్లియర్ అయింది అంటే ఇది ఒరిజినల్గా మనకు వచ్చిన ప్రాబ్లం అయితే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే డీటెయిల్స్ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మీరైనా చేసేది ఏంటిది, ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇంత పెద్ద పేజీ అనేది మనకు రాసి ఉంటుంది, ఏందో అంత రాసి ఉంటుంది. అందులో మనకు అర్థమయ్యేది ఏంటిది, మన అకౌంట్ ఫోటో నేమ్ పెడతారు, మనకి ఏదో ప్రాబ్లం ఉంది, 48 hours మాత్రమే టైం ఉంది. చూడండి, మనకి 48 hours మాత్రమే టైం ఉందని నోటిఫికేషన్లో ఉంది. కానీ ఇక్కడ చూస్తేనేమో మనకి ఇంకా 24 hours మాత్రమే టైం ఉందని చెప్తుంది. ఇక్కడ మన అకౌంట్ ఫోటో, మన బ్యానర్ ఫోటో అన్ని చూపించుకుంటూ మనకైతే ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. ఏంటిది, వీఆర్ రైటింగ్ ఏ రిక్వెస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రీడింగ్లీ యువర్ యూజ్ ఆఫ్ యువర్ ప్లాట్ఫామ్ అని చూపిస్తుంది. మనం కనుక ఇది వెరిఫికేషన్ కనుక వేసుకోకపోతే మనం ఎలాంటి పోస్ట్ అనేది మనం చేయలేమంట. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంది. ఇట్లా ఇందంతా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, ఇక్కడ మనకి లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మరి మన డీటెయిల్స్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్, అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్ అవ్వాలి, అంటే అకౌంట్లోని డీటెయిల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, యాక్సెస్ ఏంటి అనేది మనకి అయితే క్లారిటీగా తెలియదు. అక్కడ క్లిక్ చేసి అడిగిన దాన్ని బట్టి మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చేసుకుంటూ పోతే ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే మన అకౌంట్ సేఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిది ఇదే, కానీ ఇది ఫేక్. అవును, ఇది ఫేక్ అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ పైన మనకి లోగో కనిపిస్తుంది కదా, డేంజర్ లోగో కనిపించి ఇక్కడ యూ హ్యావ్ 48 hours లెఫ్ట్ అని చూపిస్తుంది కదా, ఆ లోగో మీద కానీ ఈ పేరు మీద కానీ క్లిక్ చేస్తే ఈ అకౌంట్ ఎవరిది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కూడా ఈ అకౌంట్ మీద నేను క్లిక్ చేసి అయితే మీకు చూపిస్తాను. అది మనకి రియల్ ఆర్ ఫేక్ అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా ఫేస్బుక్ నుంచి వచ్చింది అనుకోండి, మనకి ఎలాంటి అకౌంట్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఎందుకంటే అది ఫేస్బుక్ అఫీషియల్ కాబట్టి మనకి ఏ నోటిఫికేషన్ రాకుండా మన ప్రాబ్లమ్నే చూపిస్తుంది. కానీ ఇది వేరే వాళ్ళు ఫేక్గా క్రియేట్ చేసుకున్న అకౌంట్ కాబట్టి చూడండి, ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ లోగోనే ఈ డేంజర్ సింబల్తో క్రియేట్ చేసుకొని ఉంచుకొని యూ హ్యావ్ 48 hours లెఫ్ట్, వీ నీడ్ టు వెరిఫై యువర్ డీటెయిల్స్ CY అనేది కూడా వీళ్ళ అకౌంట్ నేమ్ అనేది సెట్ చేసుకున్నారు.
అకౌంట్ పేరు అంటే ఇప్పుడు నా పేరు శ్రీలత కాబట్టి నా పేజీ నేను క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, శ్రీలతనో శ్రీలు అనో శ్రీ అనో లత అనో ఇలా నేను క్రియేట్ చేసుకుంటా కదా. సో వీళ్ళు ఏం చేసిందంటే మనకే ఏదో భయం పంపిస్తుంది, భయం వచ్చేలాగా ఫేస్బుక్కే ఇలా ప్రాబ్లం మెన్షన్ చేసింది అనే విధంగానే పేరు అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ కనుక కింది వరకు వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 1 lakh 2 lakh అంటే 50,000 అబోవ్ ఫాలోవర్స్ ఉండి ఎవరైతే మంచిగా ఎక్కువ వ్యూస్ వస్తూ ఉన్నాయో వాళ్ళందరి అకౌంట్స్కి కూడా సేమ్ ఇదే మెసేజ్ పంపించి చూడండి. ఒక 2 hours-లోనే ఎంతమందికి ఈ లింక్ అనేది వీళ్ళు షేర్ చేసిల్లంటే ఇక మనం చూసుకుంటూ పోతే మాత్రం మన దిమాగ్ అయితే ఖరాబ్ అవుతుంది. నిజంగా ఇదైతే పక్కా ఫ్రాడ్, పెద్ద దొంగన కొడుకు వీళ్ళైతే మాత్రం. మనం కనుక ఇందాక నోటిఫికేషన్ క్లిక్ చేసినప్పుడు మనకి బ్లూ కలర్ లింక్ నివ్వండి, దాని మీద క్లిక్ చేస్తే 1-2 నిమిషాలలో ఫేస్బుక్ అకౌంట్ స్మూత్గా హ్యాక్ అవుతుంది. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు దవాఖాన పోతే నొప్పి లేకుండా చూస్తారు కదా, గట్లా మనకి నొప్పి తెలియకుండా అకౌంట్ గుంజి పడేస్తారు. మనకు మళ్ళీ హ్యాక్ అయిందనే విషయం మనకి తెలియడానికి కూడా 4-5 నెలలు పడుతుంది. ఎట్లా అనుకుంటున్నారు, ఈ పర్టికులర్గా ఈ అకౌంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, నోటిఫికేషన్ పంపించేస్తారు. కానీ మీరు ఒకసారి అయితే అకౌంట్స్ అయితే చూడండి, ఇక్కడ వీళ్ళ ఫాలోవర్స్ని అయితే చూడండి. నిజంగా ఇక్కడ వీళ్ళేది ఎవరిదో వీళ్ళకి చాలా మంది ఉన్నారు. ఇందాకొల్లకి 5 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కూడా 2 hours ago. సో వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ 2022లో 1,68,000 ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక దాని తర్వాత ఇంకొకరిది వాళ్ళకి కూడా 2 hours agoనే పంపించేసిళ్ళు. ఇంక ఇలా చూసుకుంటూ పోతే అమ్మ బోల్చోడు. నేనైతే ఇంకా చాలా వరకు స్క్రోల్ చేసినా కానీ ఇక నా వల్ల కాలేదు. ఎందుకంటే ఇది ఫేక్ అని మనకు అర్థమైపోయినప్పుడు ఇంకా అకౌంట్స్ని ఎందుకు చెక్ చేయడము. సరే మరి వీళ్ళు ఇంకా ఏమేమి వీడియోస్ ఇంకా ఏమేమి పోస్టులు పెడుతున్నారు అనేది చెకింగ్ కూడా నేను చేశాను. ఏవి లేవు, దేవుని పెడుతున్నారు. దొరికిన వాళ్ళందరికీ ఆ వీడియో లింక్ అనేది షేర్ చేస్తున్నారు. సో షేర్ చేసినప్పుడు భయపడే వాళ్ళు లింక్ మీద క్లిక్ చేసిన అనుకోండి వీళ్ళకు కావాల్సిన యాక్సెస్ అనేది పోతుంది. అవును, యాక్సెస్ ఎలా పోతుంది, అకౌంట్ ఎలా హ్యాక్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనం అకౌంట్లో వీడియోస్ అయితే పెడుతున్నాం. మనం అకౌంట్లో మనం మానిటైజేషన్ పరంగానే కదా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2-3 లింక్స్ అనేది మనకి పంపిస్తారు. సో దీని మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి అనుకుంటూ మనకు పంపిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, సరే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏం అడగట్లేదు కదా అనేసి మనం దాని మీద క్లిక్ చేస్తాము. ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటే ఎంటర్ చేయగానే టోటల్గా వీళ్ళ ఈమెయిల్ అనేది మన పర్మిషన్తో మనకు తెలియకుండానే అకౌంట్కి యాడ్ అయిపోతుంది. ఫుల్ యాక్సెస్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఏంటిది, పే అవుట్ అకౌంట్. సో ఫేస్బుక్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ అయితే పే అవుట్ అకౌంట్ అంటే ఏంటి అనేది ముందుగానే తెలుసు. ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకు డబ్బులు రావాలంటే పే అవుట్ అకౌంట్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. అందులో మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము, మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాము. అవి కరెక్ట్గా వెరిఫై అయిన తర్వాత ఆ బ్యాంకుకి మనీ వస్తాయి కదా. టోటల్గా ఈ పే అవుట్ అకౌంట్ అనేది వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే టోటల్గా అకౌంట్నే హ్యాక్ చేస్తారు. వీడియోలు పెట్టడం శాతగాని వాళ్ళు ఏం చేస్తారు, పే అవుట్ అకౌంట్ని మాత్రమే హ్యాక్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే అరే నేను వీడియోలో అయితే పెడుతున్నా కదా, నా అకౌంట్కి ఏం ప్రాబ్లం లేదు, మన ప్రాబ్లంతో వీడియో అప్లోడింగ్కి రావద్దు కదా. మీకు పేమెంట్ చూపిస్తుంది, పే అవుట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూపిస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. కానీ మీకే రిలీజ్ అయింది అనే కన్ఫర్మేషన్ ఉండదు. అసలు మీ బ్యాంకేనా కాదా అని చూపించేది కూడా అక్కడ ఉండదు. వ్యూ డీటెయిల్స్ అన్నాం అనుకోండి, అక్కడ ఏముండదు, డౌన్లోడింగ్ అనే ఒక పేజీ తప్ప ఏ పలానా బ్యాంక్కి అది పేమెంట్ అయిపోయింది అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, సరే మన అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇప్పుడు రావట్లేదు కావచ్చు, మనీ తర్వాత నెల వస్తాయి కావచ్చు అని మనం ఆగుతాం, చూస్తాము రావు, మళ్ళీ నెల చూస్తాము రావు. ఇట్లా చాలా మంది 2-3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా రావట్లేదు ఏంది అని మనం చెక్ చేసినప్పుడు ఆ అకౌంట్ అనేది హ్యాక్ అయి ఉంటుంది. అంటే వీళ్ళు పని చేసుకుంటూ పోతారు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ పోతారు, కష్టపడి పైసలు పెట్టి వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వీళ్ళు పోతే ఆ చిన్న పైసలు మాత్రం ఇట్లా నోటిఫికేషన్ పంపించిన మాత్రం కూర్చొని ఆరామ్స్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి నోటిఫికేషన్ ద్వారా వచ్చే దేన్ని కూడా మీరు నమ్మద్దు. ఓకే, దీన్ని నమ్మద్దు. ఒకవేళ రియల్గా మన అకౌంట్కి ప్రాబ్లం ఉంది, వెరిఫై చేసుకోమని అంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అంటే మనకు వెరిఫికేషన్ ఉంది అని అంటే మాత్రము సో మనకి కొన్నిసార్లు యాడ్ అకౌంట్ రిస్ట్రిక్షన్ అని ఉంటుంది, లేదంటే మన మానిటైజేషన్ రిస్ట్రిక్షన్ అని ఉంటుంది. మానిటైజేషన్ రిస్ట్రిక్షన్ దగ్గర మనం పెట్టే కంటెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలి. యాడ్ అకౌంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం అంటే అక్కడ మాత్రమే కేవలం మన పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ మనం రీఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే మించి లింక్స్ మీద క్లిక్ చేయడాలు, ఐడి పాస్వర్డ్ ఇవ్వడాలు, వేరే ఈమెయిల్స్ని యాడ్ చేయడాలు ఇలాంటివంటూ కూడా ఏముండదు. అది రియల్లీ అక్కడ మనకి కేవలం
పాన్ కార్డ్ అవసరం మాత్రమే ఉంటుంది. ఇక వేరే ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దయచేసి ముందే క్లిక్ చేయకుండా ఒకసారి తెలిసిన వాళ్ళు చెప్పిన నా వీడియోనే కాదు, మీకు ఏ భాషలో నచ్చితే ఎవరి వీడియోలు చూడాలనిపిస్తే వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాతనే ఫర్దర్గా ముందుకనేది మీ స్టెప్ వెళ్ళాలనుకోండి, మీ అకౌంట్ అనేది భద్రంగా ఉంటుంది, లేదంటే దొంగల బారిన పడుతుంది.